పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గత 9.5 సంవత్సరాల నుంచి సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తుంగలో తొక్కి 4.5 కోట్ల ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగులను మోసం చేసినటువంటి పార్టీ, రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసినటువంటి పార్టీ, విద్యార్థులకు ట్యూషన్ ఫీజు లేకుండా విద్యార్థులను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే రకంగా ఏదైతే టీఎస్పీఎస్సీ రూపంలో నియామకాలు జరపవలసినటువంటి విధానాన్ని 3 సార్లు రద్దు చేసి దేశానికే తెలంగాణ రాష్ట్రానికే మచ్చ తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చెప్పుకుంటబోతే కోకొల్లలుగా బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైతే డిసెంబర్ 7వ తారీఖున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులు గడవక ముందే 2 హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ముందున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మర్చి అది ఓర్వలేక ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే మహిళలకు ఫ్రీగా ఉచిత ప్రయాణం చేపించి ఇప్పటి వరకు సుమారుగా 6,75,00,000 మంది ప్రయాణించినట్టుగా జీరో టికెట్ రూపంలో ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రయాణం చేసి ఇప్పటి వరకు 6,75,00,000 మంది ఈ రోజు వరకు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్టు మన తెలంగాణ సమాజంలో మనకందరూ కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అవాక్కులు చవాక్కులు మాని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ అని మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, గత 9.5 సంవత్సరాల నుంచి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అబద్ధపు మాటలతోటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నెల రోజులు గడవక ముందే 2 పథకాలను అమలు చేయడం జరుగుతోంది. దాంతోపాటుగా 100 రోజుల లోపల మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కేబినెట్ అందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని 6 పథకాలను త్వరితగతిన అమలు చేయడానికి, తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి ప్రజల ప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి అటు సెక్రటరియట్ కానీ, ఇది మహాత్మా పూలే ప్రజా భవనాన్ని కానీ ప్రజలకు అంకితం చేసినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.